నీ యొక్క అత్తగారులో, నీ మామగారులో, నీ యొక్క తల్లిలో, నీ పిల్లలో మార్పాటు జరగాలంటే దుష్టుడి ఫలాలు తరిమేసేయి, తీసేయి. ఇది నా తండ్రికి ఇష్టం లేదు, నా ప్రభువుకి ఇష్టం లేదు. చాలా మంది భార్యలు నా భర్తకి ఇష్టం లేదు చీర కట్టుకోరు, ఆ కలర్ కొనుక్కోవాలంటే ఇది నా భర్తకి ఇష్టం లేదు కట్టుకోరు. కట్టుకోరా? ఇష్టం లేదు కట్టుకుంటారా? చాలా మంది భర్త అభిరుచులను బట్టి భార్య నడుచుకుంటుంది. ఎవరి అభిరుచులను బట్టి? భర్తకి ఇష్టమైన కలరు, భర్తకి ఏ రకమైన కూర అంటే ఇష్టమో, ఎలాగో వండితే ఇష్టం అని చెప్పి తన అభిరుచుల్ని తను స్వాస్థ్యం చేసుకుని భర్తకి ఆ ఫలాన్ని ఇస్తుందా కదా? అలాగే ప్రభువును బట్టి నీ నుంచి ఆ ఫలాలను ప్రభువుకి ఇవ్వాలి. ఒక శరీరానుసారమైన నీ భర్తకే నువ్వు అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, ఒక చీర విషయంలోనే, ఒక కలర్ విషయంలో నువ్వు అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, దేవుడు నీ ఇచ్చిన ఫలాల విషయంలో నువ్వు అంత నెగ్లెక్షన్ చేస్తే నీకు బ్లెస్సింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ చుట్టూ నీ గుంట నక్కలు అలాగే చేరి ఉంటాయి. ఏ నిమిషం నువ్వు అవకాశం ఇస్తే నీ జీవితంలో అలా ప్రవేశించడానికి. అందుకని దేవుని ఫలాలే ఉండాలి మనలో, దుష్టుడి ఫలాలు ఉండకూడదు. దుష్టుడి ఫలాలు లేనప్పుడు ఎలా ఉంటావు? నెక్స్ట్ వర్షం చదువు. సేమ్ అదే, ఇది 4:32. దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు మిమ్ములను దేవుడు క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఎప్పుడు కూడా క్షమాపణ కలిగి ఉండాలి. ఎలాంటి కలిగి ఉండాలి? క్షమాపణ. ఓకే, నీ భర్త తప్పు చేశాడా? ఓకే, రైట్, నో ప్రాబ్లం. ఓకే, నేను క్షమిస్తున్నా. ఎందుకంటే నీలో ప్రేమ ఉంటేనే అతన్ని క్షమించగలవు. అలాగే నీ భర్తకు కూడా నీలో ప్రేమ ఉంటేనే నీ భార్యని క్షమించగలవు. ఇంకా ఈరోజు ఎవరైతే ప్రేమ కలిగి లేనైతే ఉన్నారో వాళ్ళందరూ సిద్ధపాటు కలగండి. కొరింథీ 7:1, 2 కొరింథీయులు 7:1, 2 కొరింథీయులు 7:1 మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్ముషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. శరీరం ద్వారా ఏమొస్తుందంట? అపవిత్రత వస్తుంది. కాబట్టి నీలోని ఆత్మ ద్వారా ఏం చేసుకోవాలంట? మనము పవిత్రులుగా చేసుకోవాలి. దేవుని యొక్క వాగ్దానం మనకు ఉన్నది కాబట్టి దేని విషయంలో కూడా అపవిత్రత విషయంలో భయపడవద్దు అంటున్నాడు.